ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇజ్రాయెల్ గురించి కొన్ని విషయాలు చెప్పినట్టుగా నేను ఒక వీడియోలో చూశాను. ఆ విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి, అవాస్తవాలుగా ఉన్నాయి. అయితే అనంత శ్రీరామ్ గారు గొప్ప రచయిత. అనంత శ్రీరామ్ గారు నిజంగానే ఆ ఇంటర్వ్యూ ఇచ్చారా? ఆ ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ గురించి ఆయన నిజంగానే మాట్లాడారా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని, కృత్రిమ మేధను ఉపయోగించుకొని, అనంత శ్రీరామ్ గారి ఫోటోను వాడుకొని అలాంటి వీడియోను కృత్రిమంగా తయారు చేశారా? ఒకవేళ అట్లా జరిగి ఉంటే అనంత శ్రీరామ్ గారు ఆ వీడియోను చూశారా లేదా నాకు తెలియదు. ఆ వీడియోలో చెప్పినటువంటి అంశాలు, అనంత శ్రీరామ్ గారు చెప్పారు అని చెప్పి చూపిస్తున్నటువంటి అంశాలు అబద్ధాలు, వాస్తవాలు కావు. అందుకని అనంత శ్రీరామ్ గారు ఒక గొప్ప సినీ గేయ రచయిత. ఈ విషయాలు తాను చెప్పి ఉండకపోతే, తాను చెప్పలేదు, ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం అని బహిరంగంగా చెప్పడం అవసరం. అట్లా చెప్పడం మంచిది. ఇప్పుడు ఆ వీడియోలో ఏం చూపిస్తున్నారు? ఇజ్రాయెల్ రాజ్యాంగంలో భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. అలాంటి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా భారతదేశంలో ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ కు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ కు మనకు మధ్య జరిగిన ఘర్షణలో కూడా ఇజ్రాయెల్ మనకు బాగా సహాయపడిందని చెప్పుకొచ్చారు. ఇందులో అత్యంత కీలకమైనది ఏమిటి? ఇజ్రాయెల్ రాజ్యాంగంలో భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. రెండవది, చారిత్రకంగా ఇజ్రాయెల్ పాలకులకు భారతదేశానికి అంత అవినాభావ సంబంధం ఉన్నదా? ఈ అంశాలు కీలకమైనవి. అసలు ఇజ్రాయెల్ కు ఏకీకృత రాజ్యాంగమే లేదు. భారతదేశానికి ఉన్నట్టుగా ఇంకా అనేక దేశాలకు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ కు ఏకీకృత రాజ్యాంగం లేదు. ఉన్న రాజ్యాంగం ముక్కల్లోనైనా ఎక్కడా భారతదేశ ప్రస్తావన లేదు. ఇది వాస్తవం. మరి లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు ప్రచారంలో పెట్టారు? ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం? ఇది మనం గమనించాల్సిన అవసరం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తారు. భయంకరమైనటువంటి యుద్ధం చేస్తారు. దుర్మార్గమైన దాడి చేస్తారు. ఇరాన్ ను ఎవరు పరిపాలించాలో అమెరికా పాలకులు నిర్ణయిస్తారు. ఇరాన్ లొంగిపోవాలట. ఇరాన్ లో మంచి పాలకులను ట్రంప్ ఎంపిక చేస్తారు. అంటే ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దేశంలో జోక్యం చేసుకుని దాడి చేసి ఆ దేశ అత్యున్నత నేతను హతమార్చి ఇప్పుడు యుద్ధం ద్వారా ఉన్న పాలకులను లొంగదీసుకుని తమకు నచ్చిన వ్యక్తిని ఆ దేశాన్ని పరిపాలించేటువంటి బొమ్మగా పెట్టుకోవాలని అమెరికా పాలకుల కోరిక. ఇది ఏ న్యాయ సూత్రం ప్రకారం సరైంది? అంతర్జాతీయ న్యాయం అంగీకరిస్తుందా? రేపు ఇజ్రాయెల్ పాలకులను అంతం చేస్తాం, అక్కడ మాకు నచ్చిన వాళ్లను పాలకులుగా పెడతామని అంటే నెతన్యాహు అంగీకరిస్తారా? రేపు మరో దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా బలమైన దేశంగా అవతరించి అమెరికా పాలకులను హతమారుస్తాం, మేము నియమిస్తాం అమెరికాని ఎవరు పరిపాలించాలో అంటే అమెరికా అంగీకరిస్తుందా? ఏ దేశానికి ఆ దేశం స్వతంత్ర దేశాలు, సార్వభౌమాధికారం కలిగిన దేశాలు, కొన్ని చిన్న దేశాలు కావచ్చు, కొన్ని పెద్ద దేశాలు కావచ్చు, కొన్ని ఆర్థికంగా బలమైన దేశాలు కావచ్చు, కొన్ని పేద దేశాలు కావచ్చు. కానీ ఏ దేశానికి ఆ దేశం స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దేశాలు కదా. ఒక దేశం మీద ఈ రూపంలో ఏకపక్ష దాడులు ఎట్లా చేస్తారు? ఇలాంటి సమయంలో అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్న వాళ్లను విమర్శిస్తూ, ఇజ్రాయెల్ రాజ్యాంగంలో భారతదేశం గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు, అలాంటి ఇజ్రాయెల్ ని మన దేశంలో కొంతమంది విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఎవరితో చెప్పిస్తున్నారు? అనంత శ్రీరామ్ గారి నోటి నుంచి వినిపిస్తున్నారు. ఒక సెలబ్రిటీ, ఒక మంచి సాహిత్య స్రష్ట, ఆయన నోటి నుంచి వినిపిస్తున్నారు. ప్రజలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? అమెరికా పాలకుల కోసం, ఇజ్రాయెల్ పాలకుల కోసం ఇంతటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదొక అంశం. రెండవది, అసలు ఇజ్రాయెల్కు భారతదేశానికి ఉన్నటువంటి బంధం చాలా గొప్పది అని చెప్పే ప్రయత్నం, ఆ స్నేహం చాలా గొప్పదని చెప్పే ప్రయత్నం, ఇది ఎక్కడి నుంచి వచ్చిన స్నేహం? అసలు ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం ఎప్పటి నుంచి ఉంది? భారతదేశం ఏర్పడిన తీరుకు, ఇజ్రాయెల్ ఏర్పడిన తీరుకు సామీప్యత ఉంది అంటున్నారు. అసలు భారతదేశం ఏర్పాటైన తీరుకు, ఇజ్రాయెల్ ఏర్పాటైన తీరుకు సంబంధం ఏమిటి? ఏం సంబంధం? ఈ ఉపఖండంలో అనేక రాచరికాలు, అనేక రాజ్యాలను ఆక్రమించుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి ఆ బ్రిటిష్ ఇండియాగా చెప్పబడ్డ ప్రాంత ప్రజలందరూ ఏకమై బ్రిటిష్ పాలకులను తరిమేశారు. ఆ క్రమంలో ఏర్పడ్డది స్వతంత్ర భారతదేశం, పాకిస్తాన్. పాలస్తీనాను బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్న కాలం 1920 నుంచి 1948 మధ్య పాలస్తీనాను బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్న కాలంలో
ప్రపంచంలో వివిధ దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరినీ సమీకరించి పాలస్తీనాకు తీసుకొచ్చి ఇక్కడ యూదులకు ఒక స్థానం ఉండాలి, ఒక దేశం ఉండాలి అనేటువంటి వాదన తెచ్చి దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టి ఆ రూపంలో ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించినటువంటి పాలకులు బ్రిటిష్ పాలకులు. భారతదేశం అవతరణకు ఇజ్రాయెల్ అవతరణకు ఏమైనా సంబంధం ఉందా? మరి ఐరోపాలో వివిధ దేశాల్లో ఉన్న యూదులందరూ పాలస్తీనాకు ఎందుకు వలస రావాలి? పాలస్తీనాలో తాముకు ఉండే హక్కు ఉన్నదని ఏ ప్రాతిపదిక మీద చెప్తారు అంటే దానికి ఒక వాదన తెచ్చి 2000 సంవత్సరాల కాలంలో ఇక్కడున్నటువంటి యూదులే వివిధ ఐరోపా దేశాలకు వలసపోయారని. ఇప్పుడు ఐరోపా దేశాల్లో యూదుల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అందుకని 2000 సంవత్సరాల క్రితం వారు పాలస్తీనా భూభాగంలో ఉన్న వాళ్లే గనక పాలస్తీనాకు తిరిగి వచ్చేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నదని, ఇక్కడ వాళ్ళకంటూ యూదులకంటూ ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పరచుకునే హక్కు వాళ్ళకు ఉన్నదనేటువంటి వాదనను బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై, ఆ మేరకు పాలస్తీనా తమ పరిపాలనలో ఉన్న కాలంలో వివిధ దేశాల్లో ఉన్న యూదులందరినీ ఆకర్షించి సమీకరించి పాలస్తీనాలో స్థిరపరిచి ఇజ్రాయెల్ అని ఒక పేరు పెట్టి పాలస్తీనాను 2 భాగాలు చేసి పాలస్తీనా భాగం ఒకటి, ఇజ్రాయెల్ ఒకటి అనేటువంటి పద్ధతుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించారు. 1948లో ఆ రూపంలో ఏర్పడ్డది ఇజ్రాయెల్. అందుకని ఇజ్రాయెల్ ఏర్పాటుకు భారతదేశం రూపొందడానికి అసలు పోలిక లేదు, సంబంధం లేదు. ఇప్పుడు ఈ 2 దేశాలు ఏర్పడ్డ తీరు ఒకటేనని చెప్పడం అనేది చారిత్రక అసత్యం. చరిత్ర తెలియని వాళ్ళైనా మాట్లాడాలి, లేదా చరిత్రకు మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనే దురుద్దేశంతో చేసేవాళ్ళైనా చేయాలి. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి మనకు స్నేహితం? ఇజ్రాయెల్ ఏర్పడ్డప్పటి నుంచి మొన్నటి వరకు మోడీ ప్రధాని అయ్యేంత వరకు కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి మిత్రదేశం కాదు. స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు ఎవ్వరూ ఇజ్రాయెల్ సందర్శించలేదు. ఇజ్రాయెల్ సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోడీ మాత్రమే. పైగా అక్కడ ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య జరుగుతున్నటువంటి ఒక దీర్ఘకాలిక యుద్ధంలో పాలస్తీనా ప్రజల వీరోచిత పోరాటానికి మద్దతుగా భారతదేశం ఉంటూ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు మధ్యలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం ఏర్పడ్డా, ఎవరు ప్రధానమంత్రి అయినా, అది నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా, లాల్ బహదూర్ శాస్త్రి అయినా, లేదు అటల్ బిహారీ వాజ్పేయి అయినా, విపి సింగ్ అయినా, మరొకళ్ళైనా ఇజ్రాయెల్ దురాగతాలను ఖండిస్తూ వచ్చింది భారతదేశం. పాలస్తీనా ప్రజల పోరాటానికి అండగా నిలిచింది భారతదేశం. అలీనోద్యమాన్ని కూడా పాలస్తీనా ప్రజల పోరాటానికి అండగా నిలిచింది. హమాస్ ఉగ్రవాదులు నిన్నగాక మొన్న పుట్టినోడు. ఉగ్రవాద సంస్థలను ప్రపంచంలో ఏ ప్రజాస్వామికవాది సమర్థించదు. హమాస్ ఉగ్రవాదులను కూడా భారతదేశం సమర్థించదు, ప్రపంచంలో ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ పాలస్తీనా ప్రజల వీరోచితమైన పోరాటం వేరు, ఉగ్రవాదం వేరు. ఇజ్రాయెల్ పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన దాడులు, అమెరికా పాలకులు అణచివేత చర్యలు, వీటన్నిటి ఫలితంగా పాలస్తీనా ప్రజలను పక్కదారులు పట్టిస్తూ ఉగ్రవాద సంస్థలు కూడా బలపడ్డాయి. అంతే తప్ప పాలస్తీనా ప్రజల పోరాటం ఈనాటిది కాదు. అది 1948 నుంచి సాగుతున్న పోరాటం. ముఖ్యంగా యాసర్ అరఫత్ నాయకత్వంలో సుదీర్ఘకాలం వీరోచితంగా పోరాడిన ప్రజలు పాలస్తీనా ప్రజలు. అందుకని చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయటం తప్పు. చరిత్రకు తీరని అన్యాయం చేయటమే, ద్రోహం చేయటమే. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా రెండవసారి మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇజ్రాయెల్కి దగ్గర అవ్వడం మొదలుపెట్టారు. ప్రజల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, మోడీని విమర్శించే వాళ్ళ మీద నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. పెగాసస్ కొనుగోలు చేశారు. ఇది అప్రజాస్వామికమైనటువంటిది చర్య. ప్రజల మీద, ప్రజా ఉద్యమాల మీద, ప్రతిపక్షాల మీద, తమను విమర్శించే వాళ్ళ మీద నిఘా పెట్టడం ఇది దుర్మార్గం. ఇది మన రాజ్యాంగ విరుద్ధం. ఆ పని మోడీ ప్రభుత్వం చేస్తోంది. అక్కడి నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ పాలకులు చేస్తున్న దుర్మార్గమైనటువంటి దాడులను, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న దాడులను ఖండించడానికి కూడా మోడీకి నోరు రావట్లేదు. మన ప్రధానమంత్రి దుర్మార్గమైన దాడిని ఖండించలేకపోతున్నారు. మరోవైపు ట్రంప్ నేనేం చేయమంటే మోడీ అది చేస్తున్నాడనే పద్ధతుల్లో ట్వీట్లు చేస్తుంటే కూడా నోరు మెలపట్లేదు. ఇది 143 కోట్ల మంది ప్రజలకు అవమానకరమైంది. మనకు మొదటి నుంచి కారు చౌకగా చమురు, గ్యాసు సరఫరా చేస్తూ వచ్చిన ఇరాన్ను ఈరోజు మనం దూరం చేసుకుంటాం. సుదీర్ఘకాలంగా ఇరాన్ మనకు మిత్రదేశం.
వాణిజ్యపరంగా మనకెంతో ఉపయోగపడ్డ దేశం. మన బాసుమతి రైసు ఇరాన్కు మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. అలాంటి మిత్రదేశాన్ని దూరం చేసుకొని దౌర్జన్యపూరితంగా దుర్మార్గంగా దాడులు చేస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ పాలకుల పంచన చేరటం దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ పాలకులు చేయలేదు. మొట్టమొదట మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే ఈ పని చేస్తోంది. ఇది దేశ పరువు ప్రతిష్టలను మంటగలపటం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ధ్వంసం చేయటం. ఈ చారిత్రక తప్పిదాన్ని, చరిత్రలో దేశ ప్రజలకు అవమానకరమైనటువంటి తప్పిదాన్ని, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్ను గొప్ప దేశంగా కీర్తించడం, భారతదేశంలో ఇజ్రాయెల్ దాడిని ఖండించే వారిని కించపరచడం, దానికోసం సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేయటం, ఇది ఇంతకంటే ద్రోహబుద్ధి మరొకటి ఉండదు. ఇది దేశ ప్రజలకు హానికరం, స్వతంత్ర భారతదేశ విధానానికి, విదేశాంగ విధానానికి హానికరం, ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టకు కూడా హానికరం. దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి పద్ధతి ఇది. అందుకని ప్రజలందరూ ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా వేదికను తప్పుడు ప్రచారాలకు వాడుకునే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం.